వెల్కమ్ టు కమలా సిగ్నేచర్. ఈరోజు నేను చిరంజీవి గారు ఈ మధ్యన చేసిన ఒక ప్రోమో, శంకర వరప్రసాద్ ప్రోమో చూసి ఒక విషయం చెప్పాలని ఈ రివ్యూ చేస్తున్నానండి. జనరల్గా నేను మూవీస్ గురించి రివ్యూస్ చేయను, కానీ ఈ పాట విన్నాక నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అందుకని మీకు చెప్పాలని, మీ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవాలని చేస్తున్నాను. ఏంటంటే ఆయన ప్రోమోలో మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం పోవాలే పిల్ల అనే పాట పెట్టారు. ఆ మీసాల పిల్ల అనే వర్డ్ అసలు ఎప్పుడూ వెళ్ళలేదండి. అలాంటిది కవికి ఎలా తట్టిందో తెలియదు నాకు. ఆయన చిరంజీవి గారు చెప్పడం కొంచెం పొగరుగా ఉండే అమ్మాయిల్ని ఆ రోజుల్లో మీసాల పిల్ల అనేవాళ్ళం అన్నారు. కానీ ఆ రోజుల్లో పొగరుగా ఉండే అమ్మాయిల్ని, డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉండే అమ్మాయిల్ని మొగరాయిలా ఉందిరా అనేవారు, కానీ మీసాల పిల్ల అని మటుకు అనేవారు కాదండి. అది అసలు మీసాల పిల్ల అనేది ఇట్ ఇస్ యాక్చువల్గా ఆడవాళ్ళకి చాలా ఇబ్బంది పెట్టే వర్డ్ అది. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ బ్యూటీ పార్లర్కి వెళ్తున్నారు. బ్యూటీ పార్లర్కి వెళ్ళి అప్పర్ లిప్ వ్యాక్సింగ్ చేయించుకొని ఒక లేడీ కూడా లేరు. అంత ఫ్రీక్వెంట్గా చేయించుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఈ పాట కొంచెం వెంటనే ప్రతి లేడీ కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది ఫస్ట్ వర్డ్ విన్న వెంటనే. మీరు ఏ కాంటెక్స్ట్ అయినా రాయొచ్చు, పాడొచ్చు, కానీ ఇది కొంచెం ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టేట్టుగా ఉందని చెప్దామని చేశాను. దీని మీద మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో పెట్టండి. హోప్ దిస్ విల్ రీచ్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ.